జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యభగవానుడి విభూతి స్వరూపమైనటువంటి అగ్నిదేవుడికి సంబంధించిన అగ్నితీర్థానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అగ్నితీర్థంలో స్నానం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సూర్యభగవానుడి విభూతి స్వరూపం అగ్నిదేవుడు. ఎక్కడైనా సరే, ఏ సముద్ర తీర ప్రాంతంలో అయినా సరే, ఏ నదీ తీరంలో అయినా సరే అగ్నిదేవుడు ప్రవేశించి కొంతకాలం ఉన్నట్లయితే దాన్ని అగ్నితీర్థము అనే పేరుతో పిలుస్తారు. అటువంటి ప్రదేశాల్లో స్నానం చేయటం ద్వారా అగ్నిదేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సర్వపాపాలు భస్మీపటలం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో మనకు ఒక కథ చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో అగ్నితీర్థానికి సంబంధించిన కథను మనం పరిశీలిస్తే, అగ్నిదేవుడికి అనేక అవతార స్వరూపాలుంటే వాటిలో జాతవేదుడు అనే పేరు కలిగిన అవతార స్వరూపం ఉంది. అగ్నిదేవుడి శక్తికి సంబంధించిన అవతార స్వరూపం జాతవేదుడు. ఈ జాతవేదుడు దేవతలకు హవ్యములు అందిస్తూ ఉండేవాడు. అయితే ఈ జాతవేదుడిని మధువు అనే పేరు కలిగిన రాక్షసుడు యుద్ధంలో ఓడిస్తే అప్పుడు అగ్నిదేవుడికి కోపం వచ్చి దేవతలకు హవ్యము అందించకుండా ఉండటం కోసం తాను వెళ్ళి గంగానదికి సంబంధించినటువంటి ఒక పాయలో దాక్కుంటాడు. అప్పుడు దేవతలందరూ కూడా అగ్నిదేవుడి దగ్గరకు వెళ్ళి ఎప్పటికీ శాశ్వతంగా నువ్వే మాకు హవ్యములను అందించాలి అని చెప్పి అగ్నిదేవుడికి సంబంధించిన ప్రార్థనలు చేస్తారు. అప్పుడు గంగానదిలో రహస్యంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు గంగానది పాయ నుంచి బయటికి వచ్చి దేవతలందరికీ అప్పటి నుంచి హవ్యములు అందిస్తున్నాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అప్పుడు గంగానదిలో ఏ ప్రదేశంలో అయితే అగ్నిదేవుడు ఉన్నాడో దాన్ని అగ్నితీర్థము అనే పేరుతో పిలుస్తారని, అక్కడ ఎవరు స్నానం చేసినా సరే అన్ని రకాలైన పాపాల నుంచి బయటపడవచ్చని అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అగ్నితీర్థానికి సంబంధించి ప్రధానంగా మనకి ఒక కథని చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలించినట్లయితే, శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తర్వాత సీతమ్మ వారిని తిరిగి రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ముందు అగ్నిప్రవేశం చేయిస్తాడు. అలా అగ్నిప్రవేశం చేయించమని లక్ష్మణుడికి చెబితే లక్ష్మణుడు అగ్నిదేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు 7 నాలుకలతో పీతవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి సముద్ర తీరంలో బయటికి వచ్చి సీతమ్మ వారిని అగ్నిప్రవేశం నుంచి అగ్ని పునీతగా తీసుకొని వచ్చి రామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. అలా శ్రీరామచంద్రమూర్తి ఏ ప్రదేశంలో అయితే సీతమ్మ వారిని అగ్నిప్రవేశం చేయించాడో దానికి అగ్నితీర్థం అనేటటువంటి పేరుందని, రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్ర తీరాన్నే అగ్నితీర్థం అనే పేరుతో పిలుస్తారని, రామేశ్వర పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్ర తీరంలో స్నానం ఆచరించినట్లయితే అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడవచ్చని శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహించాడని కూడా మనకు అనేక ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలు చేసేవాళ్ళు కేదార్నాథ్ యాత్ర ప్రారంభించడానికి ముందు కేదార్నాథ్ యాత్రకు ముందే అక్కడ గౌరీకుండులో స్నానాన్ని ఆచరించి కేదార్నాథ్ యాత్ర ప్రారంభిస్తారు. గౌరీకుండుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, పరమేశ్వరుని వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి కఠోర తపస్సును ఆచరించిన ప్రదేశం గౌరీకుండు. అక్కడే వినాయకుడికి కూడా గజశిరస్సుని ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం. ఆ గౌరీకుండులో నీరు కూడా ఎల్లప్పుడూ వేడిగా ఉంటాయి. అగ్నిదేవుడు కూడా ఒకానొక సమయంలో సర్వభక్షక దోషం వచ్చినప్పుడు ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి ముందుగా గంగానదిలో స్నానం చేసి బదరీ క్షేత్రానికి వెళ్ళి బదరీ క్షేత్రంలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకున్నాక ఈ గౌరీకుండుకు వచ్చి గౌరీకుండులో స్నానాన్ని ఆచరించాడని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి గౌరీకుండులో స్నానం ఆచరిస్తే పాపాలను తొలగింపజేసుకోవడంతో పాటు అగ్నిదేవుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఉన్న సముద్ర తీరంలో అగ్నితీర్థంలో స్నానం చేసిన, గౌరీకుండులో స్నానాన్ని ఆచరించిన శివపార్వతుల అనుగ్రహము, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము, అగ్నిదేవుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడో, ఆయనకి చంద్రశేఖరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో, అలాగే ఆగమ శాస్త్రంలో చెప్పబడిన రకరకాల చంద్రశేఖర రూపాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
మనసా వరించారు. ఇదండి రహస్య అనే మాటకు అర్థం. వాళ్ళ మనస్సులో అనుకున్న రామచంద్రమూర్తి ఈయన మాకు పతి కావాలి అని మనస్సులో అనుకున్నారు. అదే రహస్య అనే మాటకు అన్వయం. ఇక్కడ బయటకు ప్రకటించారని కాదు, మనస్సులో అనిపించింది వాళ్ళకి. అనిపిస్తే మనసాపి వరం రామో దదో, మనస్సుతో అనుకున్న వారికి మనస్సుతోనే వరమిచ్చాడు రామచంద్రమూర్తి. అది అంటే ఆయన సంకల్పించాడని అర్థం. ఆయన సంకల్పించి చెయ్యూపి మీకు తప్పకుండా కలుగుతారని చెప్పక్కర్లే, వాళ్ళ మనస్సుకు ఆయన తన అనుగ్రహాన్ని ప్రసరింపజేశాడు అని అర్థం ఇక్కడ. అదే మనసాపి వరం రామో దదౌ తాభ్యో యశేషవిత్ మనోరథం కరిష్యామి వ్రజే గోప్యో భవిష్యథ. ఈ వ్రజే గోప్యో భవిష్యథ అనేది గోపికాయుధానికి అంతటికీ మొకటంలో పెడుతుంటుంది. మీరు ఈ విధంగా కలుగుతారు అని చెప్పాక ఆడ తర్వాత ఆయన అయోధ్యకు చేరాడు కదా. ఎప్పుడో బయలుదేరి వెళ్ళాడు. ఎవరితో? విశ్వామిత్రుడు వెనువెంట బోల్డ్ నిర్వాకాలు చేసుకుని వచ్చాడు. ఇప్పుడు సీతమ్మతో పాటు వచ్చి ఎన్ని రాచకర్యాలు చక్కబరిచాడు. అలా చక్కబరుస్తున్నప్పుడు అయోధ్యావాసులకి ఎంత ఆనందం కలిగించింది అనేది సీతారామ వివాహం తర్వాత అయోధ్యకాండ ప్రారంభంలో చాలా విశేషంగా వాల్మీకి వర్ణిస్తాడు. అది చదివితే ఇది అర్థమవుతుంది ఇక్కడ. అలాగే అయోధ్యలో ఆయన విహరిస్తూ ఉంటే అయోధ్యాపురవాసిన్య శృత్వా ద్రష్టుం సమాయతు, ఆ రాముణ్ణి చూశారు. చూసి వీక్ష తమ్ మోహమాపన్న మూర్ఛితా ప్రేమ విఫలా, వాళ్ళందరూ కూడా ప్రేమ విఫలులైపోయి రాముడే కావాలని ఎవరికి చెప్పకుండా సరయూ తీరంలో తపస్సును ఆచరించారు. అన్నాడు తే తపస్తాహ సరయూ తీరే రామధృతవ్రతా, రాముడు యందే ధృతవ్రతులై అంటే రాముని యందే సర్వము పెట్టి నియమాలతో వాళ్ళు అలా తపస్సును ఆచరిస్తుంటే ఆకాశవాగభూత్తాసాం, వాళ్ళకు ఒక ఆకాశవాణి విడబడింది. ఆకాశవాణి అంటే పైనుంచి వచ్చిందని కాదు, దహరాకాశవాణి కూడా వచ్చు. ఇక్కడ పరమాత్మ అంతరాకాశం నుంచి కూడా ఇస్తాడు మాట. అది ఆకాశవాణి అనే మాటకు కూడా అర్థం అండి. ఇక్కడ ఏమని విడబడింతే ద్వాపరాంతే మనోరథ భవిష్యతి నసందేహ కాళిందీ తీరజే వని, అడ్రస్ కూడా చెప్పాడు. ద్వాపరాంతంలో కాళిందీ తీరమునందున్న వనమునందు బృందావనమునందు మీ కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత రామచంద్రమూర్తి పితృవాక్యాన్ని అనుసరించి దండకారణ్యానికి చేరుకున్నాడు. దండకారణ్యంలో ఇది ఒక రహస్యమైన మాట అండి. ఆ దండకారణ్యంలో లక్ష్మణ సీతుడిగా సీతమ్మతో కలిసి విహరిస్తున్నాడు. చచార సీతయా సార్ధం లక్ష్మణేన ధనుష్మత. వెళుతూ ఉంటే అక్కడ ఏషామాశ్రమమాసాధ్య ధనుర్బాణధరో యువ తేషాం ధ్యానే గతో రామో జటాముకుట మండిత. అక్కడ కొంతమంది ఉన్నారు. వారు ఎటువంటి యోగులంటే గోపాలకృష్ణ తత్వము ఎప్పటి నుంచో ఉంది గోలోకంలోది. ఆ రహస్యం తెలిసిన యోగులు మునులు కూడా ఎప్పటి నుంచి ఉన్నారు కదా. అలాంటి గోపాలకృష్ణుని ఉపాసిస్తున్న వాళ్ళు ఆ దండకారణ్యంలో చాలామంది ఉన్నారండి. ఇక్కడ ఇది రహస్యం. వాళ్ళు కేవలం గోపాలకృష్ణ ఉపాసకులు. ఉపాసకులైన మహర్షులు కృష్ణుడిని ఉపాసిస్తుంటే ఈయన నిలకడబడ్డట్టు వాళ్ళకి. అది ఆశ్చర్యకర విషయం. అందుకే గోపాలోపాసకా సర్వే దండకారణ్యవాసిన ధ్యాయంత సతతం మాం వై రాసార్థం ధ్యానతత్పరా. ఈ శ్లోకం చాలా అర్థం చేసుకోవాల్సినది. గోపాలకృష్ణ ఉపాసకులు రాసముకై ఉపాసన చేస్తున్నారు. కృష్ణ భక్తులు రాసం కోసం ఉపాసన చేస్తారండి. రాసం అంటే అనేకమాలు చెప్పుకున్నాం, భగవద్ అనుభూతి రాసం. భగవద్ అనుభూతి కోసం ఉపాసన చేస్తున్న గోపాల ఉపాసకాహ వీళ్ళు పురుషులే కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఉపాసకులు అంటే ఇక్కడ ఋషులు ఉపాసకులు అయినటువంటి వారు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎవరిని ఉపాసన చేస్తున్నారు మళ్ళీ చెప్పండి? గోపాలకృష్ణుని. వాళ్ళ ముందుకు వెళ్ళి తేషాన్ ధ్యానే గతో రామో జటామకుట మండిత ధనుర్బాణధరో యువ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జటామకుటములు ధరించి ధనుర్బాణము ధరించిన యువకుడు కనబడ్డాడు. కనబడితే వాళ్ళ తపస్సు ప్రభావం ఏంటో కానీ అన్యాకృతిం తే తం వీక్ష పరం విస్మిత మానసాహ, మేము ధ్యానించే రూపం కాకుండా మరో రూపం వచ్చిందే అన్నారు. అంటే అర్థం ధ్యానించేవాడే ఆ రూపంతో కాకుండా మరో రూపంతో వచ్చాడని అర్థం. వాళ్ళకి తెలిసింది. ఎలా పోల్చుకున్నారంటే తపస్సు యొక్క సంస్కారం వల్ల ఎవరిని మేము ధ్యానిస్తున్నామో ఆయన వచ్చాడు కానీ వేరే రూపంలో వచ్చాడు. మేము అనుకుంటూ మురళీధరుడి రాలేదు. ధ్యానాదుత్థాయ దదృశు కోటి కందర్ప సన్నిభం. ఆ రాముడు కూడా ఎలా ఉన్నాడు? ఈయన గనక కోట్ల కొలత మన్మథ సమానమైన రూపంతో ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఊచిస్తేయస్తు గోపాలో వంశీవేత్రే వినా ప్రభు. ఈయన ఎవడంటే వంశీవేత్రే వినా ప్రభు, వేణువు చేతి కర్ర లేకుండా వచ్చేసిన వాడు. దాని బదులు ధనుర్బాణాలు పట్టుకొచ్చాడంతే.
ఇత్తం విచార్య మనస, వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చేయడం అని ఆలోచిస్తూ, ఏమిటి స్వామి నువ్వు ఆ రెండు పక్కన పెట్టేసి కాస్త వేణువు పట్టుకొని వస్తే దండం పెడతాం అన్నట్టు వాళ్ళందరూ. ఇదే లీలాసుకుడు అన్న మాట ఇక్కడ, విహాయ కోదండ సరో ముహూర్తం అన్నట్లుగా అని అంటే చిన్న నవ్వు నవ్వాడు రాముడు. ఏం కావాలి మీకు అన్నాడు. యథా సీత తథా సర్వే భూయాస్మః ఇది వాదినః. సీతమ్మకి ఎలా అనుగ్రహించావో మమ్మల్ని అనుగ్రహించు, మేము సీత వల్లనే నీతో ఉండాలి అన్నారు ఇక్కడ. అంటే యథాహి లక్ష్మణో భ్రత తథా ప్రాచ్యోవరో యది, లక్ష్మణుల్లా నిన్ను కొలుచుకుంటామంటే వరమిచ్చేసేవాడిని, కానీ సీతమ్మల్లా అనేది అద్యైవ సఫలో భావ్య అవధు, అద్య ఇప్పుడు మాత్రం అవదు, కానీ లక్ష్మణుడు వలె కొలుచుకుంటామన్నారా అద్యైవ సఫలం, ఇప్పుడే సఫలం చేసేస్తా లక్ష్మణుల్లో కొలుచుకుంటానంటే. కానీ సీతమ్మలా అంటే కుదరదు, ఎందుకంటే సీతోపమేయ వాక్యేన దుర్ఘటో దుర్లభో పరహ, సీత వలె అనే మాట అసాధ్యం సుమా, కాదు. ఎందుకంటే ఏకపత్ని వ్రతోహం వై మర్యాదా పురుషోత్తమ అంత ఉత్తరాది వాళ్ళందరూ మర్యాదా పురుషోత్తములు అంటారు. ఈ వాక్యం వాల్మీకి రామాయణంలో కనబడదు ఎక్కడ, కానీ మొత్తం వాల్మీకి రామాయణ అర్థం మర్యాద పురుషోత్తముడని ఇక్కడ. కనుక మర్యాదా పురుషోత్తమ అందమైన పదం అండి. ఉత్తరాది వాళ్ళు రాముడి గురించి అంటే ఈ శబ్దం లేకుండా అనరు వాళ్ళు. అందుకే సీత వలె అనద్దు, ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు నేను ఇప్పుడు. తస్మాత్తు మధ్వరేణాపి ద్వాపరాంతే భవిష్యధా, అయితే మీకు కలిగిన కోరిక ఎప్పుడు తీరుస్తానంటే ద్వాపరాంతమునందు జరుగుతుంది. ఇది దత్వా వరం రామస్తత పంచవటీంగత, అక్కడి నుంచి పంచవటికి చేరుకున్నాడు. పర్ణశాలం సమాసాధ్య వనవాసం చకార, అక్కడ పర్ణశాల కట్టుకుని కొంతకాలం ఉన్నాడు. అక్కడ పుళింద్య ప్రేమ విహ్వలా, అక్కడున్న ఆటవిక కాంతలు రామును చూసి వారు ఆ విధంగానే తప్పించిపోయారు. అలా తప్పించిపోయి రామచంద్రమూర్తి నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ పాద ధూళి తీసుకొని ఆయన లేనిప్పుడు బ్రతకడం వ్యర్థము, ఇంక ఈ తనువు చాలిద్దాము అనుకున్నట్టు వాళ్ళందరూ కూడా. శ్రీమత్పాదరజోద్ధృత్వా ప్రాణాం త్యక్తుం సముద్యతా, ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట వస్తుంది ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సప్తాస్వర రథారూఢం అంటూ సాక్షాత్తు సూర్య భగవాన్ని ఆరాధన ఆచరించడంతో పాటుగా సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణ చేసి సూర్య భగవానికి ఎవరైతే అర్ఘ్యప్రదానం చేస్తారో ఆదివారం నాడు ఆ భానుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతోటి సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ని ఎవరైతే నిష్ఠగా ప్రతినిత్యం కూడాను ధ్యానిస్తారో వారికి కంటికి హృదయానికి సంబంధించిన రుగ్మతలు రానే రావు అంటోంది శాస్త్రం. అక్షయ పాత్రను ప్రసాదించినటువంటి ఆ సూర్య భగవాన్ని నిశ్చలంగా మనం గనక ధ్యానం చేసినట్లయితే, సూర్య భగవానికి సంబంధించినటువంటి నమస్కారాలు గనక ప్రతినిత్యం కనుక ఆచరించినట్లయితే సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా నిండు నూరేళ్ళు కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారాన్ని మనకు ప్రసాదిస్తాడు సుమ. అంతేకాకుండా ఆదివారము నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను నిష్ఠగా ఉండి చక్కటి ఆహార పదార్థాన్ని మాత్రమే స్వీకరించాలి. ఈ ఆదివారం సూర్య భగవానికి సంబంధించినటువంటి మంత్ర రాజములు ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానించాలి. ఓం సవిత్రే నమః, ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనేటువంటి మంత్రరాజములు అద్వితీయమైన ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతాయి.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:21. తిథి పంచమి రాత్రి 9:13 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1:33 వరకు. వర్జం రాత్రి 7:46 నుంచి 9:33 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:34 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 6:26 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8:12 వరకు కొనసాగుతోంది. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగోర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఆదివారం సందర్భంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు చన్నీటితో స్నానం చేయాలండి. వేడి నీళ్ళతో ఆదివారం నాడు స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతోంది శాస్త్రం. అలాగనే సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. మధ్యాహ్న కాలంలో సూర్యునకు పూజ చేసి పాయసం నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వినడం, లేదా ఆర్యా ద్వాదశి అని 12 శ్లోకాలు ఉన్నాయండి. ఆ 12 శ్లోకాలు ఉద్యన్నద్య వివస్వాన్నారోహన్నుత్తరాం దివం దేవ హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాసునాసేతు ఇలా ప్రారంభమవుతాయన్నమాట. ఆఖరికి ఈ ఒక్క శ్లోకం చదువుకున్నా సరేనండి, అనారోగ్యాలు బాగా నివారించబడతాయి. ముఖ్యంగా హృదయ సంబంధమైన అనారోగ్యాలు నివారించబడతాయి. అలాగనే ఆ స్వామివారికి పూజ చేయడం, ప్రసాదం స్వీకరించడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒక పూటే భోజనం చేయడం, రాత్రి పలహారం చేయడం మొదలైన చర్యల ద్వారా ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. నూనె పదార్థాలు తినకపోవడం మంచిది. నూనె పదార్థాలు తినడం ద్వారా 7 జన్మలలో అనారోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు శాస్త్రంలో. అందుకని నూనె పదార్థాలు అంటే నువ్వుల నూనె ముఖ్యంగా ఆ పదార్థాలు తినకుండా ఉండడం మంచిది. నేటి ఆణిముత్యాలు. అవకాశాలు ఒకరిచ్చేవి కావు, మనమే వాటికై కృషి చేయాలి. ఆయనని నమ్మి భక్తితో ఉన్నవాడు నడుస్తున్నప్పుడు వాడు పాపం చెయ్యకుండా ఆయనే చూసుకుంటూ ఉంటాడు. వాడికి వేదం తెలుసా, వాడికి వేదం తెలియదా అన్నదానితో ఉండదు. వాడు పాపంలో ఉంటే వాడిని పాపంలోంచి ఆయన ఉద్ధరిస్తాడు. దాని జోలికి వెళ్ళకురా అని తప్పిస్తాడు. వాడు దూరంగా పోయిన అది మంచిదైతే ఆ మంచి పని వాడితో చేయిస్తాడు. అందుకే అన్నిటికన్నా ఉండవలసినది ఏది అంటే భగవానుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ప్రయత్నపూర్వకంగా ఆర్ద్రతతో సంపాదించుకోవాలి. అది ఎందుకు వస్తుందండి భక్తి అంటే? నేను మీతో ఒక్క మాట చెప్తాను. నన్ను కన్న తల్లి కాబట్టి ఆవిడ నా ఎదురుగుండా ఉంటే భక్తి. నన్ను కన్న తండ్రి భక్తి. నాకు విద్య చెప్పిన గురువు, అందుకని మా గురువు గారి పట్ల భక్తి. భగవంతుడి పట్ల ఎందుకు నేను భక్తితో ఉండాలి?
ఒక్కటే కారణానికి భక్తితో ఉండాలి. అసలు ఆయన చెయ్యనిది ఏముంది నేను భక్తితో ఉండకపోవడానికి? నేను తిని పడుకుంటే జీర్ణం చేసేవాడు ఆయన, నా రక్తాన్ని కదిపేవాడు ఆయన, నా ఊపిరి తీసేవాడు ఆయన, నా రక్తపోటుని నియంత్రిస్తున్నవాడు ఆయన, నా గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, నాలోని మేధాశక్తి ఆయన, నా వాక్కులు ఆయన, నేను నిలబడడానికి భూమి ఆయన, నేను తిన్న అన్నం పచనం అవ్వడానికి అగ్ని ఆయన, నా దాహం తీర్చిన నీళ్ళు ఆయన. నేను ఎన్నో గీతలు గీశాను పుట్టినప్పటి నుంచి, అవన్నీ చెరిగిపోయాయి. ఆయన ఏ ఉలితో గీశాడో ఆయన గీసిన గీతలు ఇలా ఉండిపోయాయి. ఆ మహాశిల్పిని, ఇంత ప్రపంచాన్ని సృష్టించిన యజమానిని చూడాలన్న భావన ఆర్తి కలిగితే అది భక్తి. అనుసంధానం చేసుకోవాలి. ఏ కారణానికి నీకు ఈశ్వరుడితో సంబంధం ఉన్నది గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞతతో తల వంగిపోతుంది. అది భక్తి. ఆ భక్తి పండిన చోట తప్పు చెయ్యకుండా, తప్పు చేస్తే దూరం అవుతాడని తప్పు చెయ్యకుండా ఈశ్వరుడే రక్షించుకుంటుంటాడు తన వస్తువుని తాను. మీకు నేను భాగవతంలో ఈ తత్వాన్ని ఒక చోట ఎంత గొప్పగా ప్రకాశిందో చూపిస్తాను. భక్తి దాని కొనసాగింపుగా ఎన్ని లీలలు నడుస్తుంటాయో భాగవతంలో. ఒకానొకప్పుడు అఘాసురుడని ఒక రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు. ఆయనకి కృష్ణుణ్ణి చంపడమే కాదు, ఆయనదో వెర్రి కోరికే. కృష్ణుడితో పాటు గోపాల బాలుర్ని, గోపాల బాలురితో పాటు గోవుల్ని కూడా చంపేయాలని. జాపిరము లేక ఇప్పుడు గోవుల గోపాల బాలురతోడన్ శ్రీకృష్ణుని చంపెదనని పాపపు రక్కసుడు త్రోవపడియుండెను నృపా. అఘాసురుడు అని సంస్కృతంలో వ్యాసుల వారు అన్నారు. పాపపు రక్కసుడు అని యథాతథ ఆంధ్రానువాదంలో పోతన గారు అన్నారు. అఘాసురుడు, అఘము అంటే పాపము. పాపమే రాక్షస రూపాన్ని పొంది పడుకుంది. ఎలా పడుకుంది అంటే పెద్ద కొండ చిలవ రూపాన్ని ధరించింది. ధరించి ఆకాశం వరకు పై దవడెత్తాడు, కింది దవడ కింద పెట్టాడు. ఆ పైన కోరలు చూస్తే మేఘమండలంలో ఉన్నాయి. లోపల నుంచి వేడి గాడ్పులు వస్తున్నాయి. లోపల కొండ గుహల్లా విషపు కోరలు దింపి ఉంచాడు. విషాన్ని చిమ్ముతున్నాడు. చిమ్ముతూ పడుకుని ఉన్నాడు. ఎర్రటి నాలుక చాపాడు. చూశారు గోపాల బాలు. చూసి ఇది ఎవరో రాక్షసుడు వచ్చి పడుకున్నాడు, పడుకుని మనని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళన్నారు, ఎదురుగుండా కనపడుతున్నది పెద్ద కొండ చిలవ, అది దారికి అడ్డంగా వచ్చి పడుకుంది. ఇప్పుడు మనం ముందుకెడితే మన యొక్క ఆవులతో దూడలతో అన్నిటితో కలిసి అదిగో ఆ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు, వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. కృష్ణుడు వెనకాతలున్నాడు. రక్షించవలసిన వాడు, కాపు కాయవలసిన వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న గోపాల బాలురులో ఒకడు లేచి అన్నాడు, బకునించంపిన కృష్ణుడుండమనకం పామంచు చింతింపనేటికి రాపోదముగాక ఇది కౌటుల్యంబుతో మింగుడున్ బకువెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాచ్చు వీక్షించి ఉత్సుకలై చేతులు వేసుకుంచనగుచున్ దుర్వారులై పోవగన్. ఆయన అన్నాడు, నిన్నటి రోజున ఇలాగే కొంగోటి వచ్చి, పెద్ద కొంగ, ఏమైంది? చచ్చిపోయింది కృష్ణుడి చేతిలో. మనకెందుకు? అది కొండ చిలవైతే కృష్ణుడు చూసుకుంటాడు. మనం వెళ్ళిపోవడమే. కృష్ణుడు ఆగమన్నాడా? అటు వెళ్ళొద్దన్నాడా? అనలేదుగా, వెళ్ళిపోదాం. ఒకవేళ అది తప్పు అయితే కృష్ణుడు చూసుకుంటాడు. ఆయన ఎందు నమ్మకం వాళ్ళకు అటువంటి. భగవద్భక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒక పని చేసేటప్పుడు నేను ఈశ్వరుడు అంగీకరించిన పని చేస్తున్నాను, నేను దేనికి భయపడాలి? ఎందుకు భయపడ్డాం? ఈశ్వరుడు అంగీకరించని పని చేస్తున్నప్పుడు నీడలా పిరికితనం ఉంటుంది. ఈశ్వరుడి చేత అంగీకరింపబడిన పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి మన వెనక కృష్ణుడు ఉన్నాడు, మనకెందుకు భయం? రండి పోదాం లోపలికి అన్నారు. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. వెనక ఆవులు వెళ్ళిపోయి, వెనక దూడలు వెళ్ళిపోయి, వెనక కృష్ణుడు చూశాడు. అయ్య పిచ్చివాళ్ళు, నేనున్నానని నమ్మి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని నేను రక్షించాలి. అది అఘమన్న మాటకు అర్థం. వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు పాపం అని. అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే, కొండ చిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండ చిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది. దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మన్ని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ప్రేమైన అర్జునుడు సోదరులు తల్లితో సహా అగ్నికి ఆహుతి అయిపోయారు. లోకంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది ఏముంటుంది? కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు, దాటలేరు. అందరూ అనుభవించాల్సిందే. ఎవరెవరి విధిని వాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళు రాసి పెట్టుకున్నటువంటి తలరాతను ఎవరి నుంచి తప్పించడానికి వీల్లేదు. నిన్న తినింది భోజనం శరీరానికి అంటినట్టుగా, ఈరోజు తినింది రేపు అంటేటట్టుగా పూర్వజన్మ చేసుకున్నటువంటి మహాపాపాలన్నీ కూడా ఈ జన్మలో మనం అనుభవించక తప్పదు. కొంతమంది సుఖంగా అనుభవిస్తారు, కొంతమంది దుఃఖంతో అనుభవిస్తారు. అయ్యో, నా కూతురైనటువంటి ద్రౌపదిని అర్జునునికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. నేను చేసిన ప్రతిజ్ఞ పనికిరానైపోయింది. ప్రతిజ్ఞ చేశాను, ఇక లోకాలకు నేనేం చెప్పాలి? రాత్రి పగలు కూడా నాలో నేనే కుమిలిపోతున్నాను. అర్జునుడికి ఇవాళ నా కూతురు, పుట్టబోయే కూతురు అనుకున్నా, ఏం చేసేది? పుణ్యాత్ములైన వారిని పూజించి ద్రోణుని చంపగల కొడుకును కూడా కన్నా నేను. అర్జునుడికి పట్టమహిషి కాదగిన కూతురును కూడా నేను కన్నాను. ఈ విషయం లోకానికి తెలుసు. ఈ విషయాన్నే యాజమహర్షి కూడా చెప్పాడు. నీకు అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. ఏది జరిగింది నాకు? యాజమహర్షి పుత్రకామేష్టి యాగం చేసి ఈ పిల్లలిద్దరినీ నాకు ప్రసాదించాడు. అగ్నిపుత్రులు వీళ్ళు. వారు పుట్టినందుకు నాకు ఆనందంగా ఉంది. కానీ అర్జునుడు మరణించాడు అని నేను ఇప్పుడేం చేయాలి అని దుఃఖించాడు. అసలు నేనేం చేయాలి? నా ప్లాన్ అంతా పోయింది, తల్లకిందలైపోయింది. ఆవిడే తినింటే కడుపులోనే పుట్టేది నా కూతురు, నా కొడుకు. కిల్లి వేసుకుందట ఆ టైంలో. యాజలు చెప్పారప్పుడు ఆ పురోహితుడు, అమ్మా తల్లి నోరు కడుక్కొని తినమ్మా ఇది అంటే, లేదు కిల్లీని బయట ఉమ్మేయలేను, నాకు చాలా ఇష్టము అని అనిందట. మళ్ళీ రోధించింది, నాకు నేను తల్లిగానే ఉంటాను వాళ్ళకి అనింది. అది ఏం మహా ఇచ్చినప్పుడు తినాలి కదా, తినింటే ఎంత బాగుంటుంది. ఏదో కథ అంతా అడ్డం తిరిగాము. ఎవరికి తెలుసు, అర్జునుడు బతికేవాడేమో. మనం కొంచెం ఇట్లా యోచన చేసుకుంటాం. కథ అంతా కొంచెం ఇట్లా తిప్పుకుంటాం మనం ఎప్పుడూ అంతే. ఇది జరిగింటే ఇది ఉండొచ్చు, అది జరిగింటే ఇది ఉండొచ్చు. ఈ దరిద్రాలు కిల్లి అప్పుడే వేసుకోవాలనా? యజ్ఞం జరుగుతుంది ఇప్పుడు వేసుకోవద్దని వేసుకొని ఇక్కడ ఇంతలా పెట్టుకోవటం కిల్లి ఉప్పని. మధ్య మధ్యలో కొంచెం కొంచెం రసం మింగుతూ ఉండేది. పాంచాల ఇది వినాలి మీరు. దీన్ని కొట్టేయకూడదు, ఎవరు కొట్టేయకూడదండి. నా అభిప్రాయం నేను చెప్పుకుంటే మీకేంటి? నా అభిప్రాయాలు ఎంతో వేదాంతంలో చెప్పినట్టు వినటంలే. ఇది కూడా అంతే, కిల్లి వేసుకోవద్దు అని అర్థం అంతే. ఎంత అపాయమో చూడండి కిల్లి వేసుకుంటే. అప్పుడు పాంచాల పురోహితుడు ద్రుపదుడితో ఇలా అన్నాడు, మహారాజా ఎందుకు దుఃఖిస్తారు? అర్జునుడు చనిపోయింది, మీ ఆవిడ కిల్లి వేసుకుంది, ఎందుకు దుఃఖిస్తారు? విచారించకండి. ఏదో వేసుకుంది కిల్లి, వదిలేయండి. పాండవులు పెద్దల మాటను పాటించేవారు. వాళ్ళు ధర్మాత్ములు. వారు ఎప్పటికీ నశించరు, ఓడిపోరు. పాండవులు పోయారని ఎందుకు ఏడుస్తారు? మీ ఆవిడ ఒక్కాకి వేసుకుందని ఏడ్చండి, అంతేగాని వాళ్ళు పోయారని ఎందుకు ఏడుస్తారు మీరు? ఇది నేను గ్రహించిన సత్యం. బ్రాహ్మణులు కూడా ఈ సత్యాన్ని అంగీకరించారు కూడా. బ్రాహ్మణులంతా మాట్లాడుకుంటున్నారు. అసలు నీ భార్య సంగతి చూసుకో ఫస్ట్. నీ భార్య ఆ రోజు అట్లా చేయకపోయిందంటే పాండవులు బతికేవారేమో. ఈ కిల్లీకి పాండవులు బతకటానికి సంబంధం ఏముంది నాకు అర్థం కాలే. సరేలేండి, వేద మంత్రాల్లో కూడా నేను ఈ సత్యాన్ని విన్నాను. అది వినిండొచ్చు, ఈ కథ వేరు వినిండరు. మీరు చింతించకండి. వారు ఎక్కడో ఒక చోట జీవించే ఉన్నారు. తథాస్తు, మంచి పని చేశాడు. వారు తప్పకుండా ఇక్కడికి వస్తారు, ఇందులో అనుమానం లేదు.
పాండవులు తిరిగి వస్తారని, అంతా శుభమే జరుగుతుందని నాకు తెలుస్తుంది. పాండవులు ఇక్కడికి రావటానికి ఒక ఉపాయం కూడా చెప్తున్నాను వినండి. ఉన్నారు ఎక్కడో. క్షత్రియ వివాహాలలో స్వయంవరం ఉత్తమమైనటువంటి మార్గం కనుక స్వయంవరం ప్రకటించండి. ఈ వార్తను విని పాండవులు చాలా దూరంలో ఉన్నా, చాలా దగ్గరగా ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే కుంతీదేవితో కలిసి తప్పకుండా ఈ స్వయంవరానికి వస్తారు కనుక ఆలస్యం చేయకుండా స్వయంవరం ప్రకటించండి అన్నాడు రాజపురోహితుడు. రాజపురోహితుడు చెప్పాడు, ఎప్పటికీ మీరు స్నేహితులే. అర్జునుడిని చూస్తే, అర్జునుడి నుంచి నువ్వు ఓడిపోయినప్పటికీ అర్జునుడిని చూస్తే నీకు ప్రాణం. అందుకని నీవు ఎప్పుడో మనసులో సంకల్పించుకున్నావు అల్లుడు అని. ఆ విధమైనటువంటి మంచిగా నీ మనస్సు సంకల్పం బాగా ఉంది. పాండవులు ఎక్కడైనా ఆ మేడం చిన్నగా ఆ ఇంట్లో కాలిపోతారా? ఏమిటండి ఇది? ఇది 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 నమ్మదగిన విచారమేనా? అసలు చెప్పదగిన విచారమేనా? నమ్మదగిన విచారమేనా? ఆ మంటలో కాలిపోతారు వాళ్ళు. వాళ్ళు పంచభూతాలు, మీకేం తెలుసు అని రాజపూజ చెప్తున్నాడు. ఆ విచారం ఎక్కడైనా కద్దా? మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఈ అగ్నిపుత్రి కూతుర్ని మీకు ఒకటే బాధ, నీ భార్య కడుపులో పుట్టలేదని. పర్వాలేదు, ఆ అగ్నిలో పుట్టింది కదా కృష్ణే, ద్రౌపది. అందుకని ఆ స్వయంవరానికి వస్తారు. వదలండి, ఇక మీ భార్య సంగతి మీ ఊరికే అనద్దండి. ఆ మాటలు విని ద్రుపదుడు ఎంతో ఆనందించాడు. ఆ మాటలు వింటూనే ఆనందం అయిపోయింది. అయితే పాండవులు బతికారు, ఎక్కడున్నా వచ్చేస్తారు. వెంటనే ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. పాండవులను చూడాలని చాలా ఆశ. పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా అల్లుడిని చేసుకోవాలని చాలా ఇష్టపడుతున్నాడు పాపం. ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎంత బాగుంటుంది అల్లుళ్ళు, వాళ్ళందరూ నాకు అల్లుళ్ళు అయిపోతారు అనుకున్నాడు మనసులో. ఏ దేవత ఎక్కడ పలికిందో తథాస్తు పలికేసింది. ఇది విశేషం అని నియమశీలి అయినటువంటి బ్రాహ్మణుడు పాండవులకు స్వయంవరం గురించి మరింత సమాచారాన్ని ఆ బ్రాహ్మడు చెప్పే కథ ఇదంతా. ఆయనకు ఆ కిల్లి సంగతి ఎట్లా తెలిసిందో, లక్క ఇంట్లో కాలిపోయింది అదంతా చెప్పాడు. బాగుంది. తిరుపతిని గెలిచింది, అది కూడా బాగుంది, అది బాగుంది. ఆ ద్రోణాచార్యుడికి రాజ్యం 2 భాగాలైంది, అది కూడా తెలిసింది. ద్రోణాచార్యుడు మరి ద్రుపదుడి కొడుకుని దృష్టోద్యుమ్నుని తీసుకొచ్చి పాఠాలు నేర్పుతున్నాడు, అది కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి. ఈ కిల్లి దీనికి ఎట్లా తెలిసింది తెలియదు నాకు. ఇదంతా రహస్యాలు జరుగుతాయి కదా. ఈ బ్రాహ్మడికి కిల్లిది కూడా పాండవులకి అంటించాడు. వాళ్ళు కూడా అనుకున్నారు ఏంటి అట్లా అంటే అని. సరేలేండి, వాళ్ళకి ఎందుకు అంటించాలి, ఎప్పుడైనా అంటిస్తాం మళ్ళీ తర్వాత. చాలా కథ ఉంది కదా, చూసుకుందాం, ఎప్పుడో ఒకసారి అంటించుకుందాం. మరింత సమాచారాన్ని ఇలా తెలిపాడు. స్వయంవరము అని చెప్పటం కాక ఆ స్వయంవరము పుష్యమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోహిణీ నక్షత్రంలో జరుగుతుంది. ఈ రోజు నుంచి లెక్కేస్తే కేవలం 75 రోజులు వ్యవధి మాత్రమే ఉంది. చాలా సంతోషం. ఈ అద్భుతమైనటువంటి ఈ స్వయంవరాన్ని చూడాలని అక్కడికి దేవతలు, గంధర్వులు, యక్షులు, ఋషులు చేరుతున్నారు. కనుక అమ్మ, నీ కొడుకులు అందమైన వారు, మహాత్ములు, వీరిని అక్కడికి తీసుకొని వెళ్ళు. వీరిలో ఎవరైనా సరేనే ఆ పాంచాల రాజకుమారి పెళ్లి చేసుకోవచ్చు. పాంచాల రాజకుమారి సాధారణం కాదు, అది మహాదేవపుత్రి. అది బహుశా నాకనిపిస్తుంది అర్జునుడినే పెళ్లి చేసుకోవచ్చు. విధి ఎలా నడిపిస్తుందో ఎవడూ తెలుసుకోలేడు కదమ్మా. అందుకని నేను చెప్పిందంత కథ అంతా విన్నారు కదా. ఈ కథ ప్రకారంగా మీరు అక్కడికి వెళ్ళండి. విధి నిర్ణయాన్ని ఎవడూ గ్రహించలేడు కదమ్మా. అందుచేత నువ్వు నీ బిడ్డలతో కలిసి అక్కడికి వెళ్ళండి.
పాంచాల దేశం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది, దగ్గరలో ఉండండి. ఆ దేశపు రాజు ద్రుపదుడు. మీకు తెలిసే ఉంటుందిలేండి ద్రుపదుడు, ఎందుకంటే సత్యప్రదుడు ద్రుపదుడు. సత్యవ్రతాన్ని పాటిస్తూ ఉంటాడు, బ్రాహ్మణులను ఆదరిస్తూ ఉంటాడు. ఆయనే కాకుండా అక్కడి ప్రజలు కూడా బ్రాహ్మణులను ఆదరిస్తారు, అతిథులను గౌరవిస్తారు, పూజిస్తారు. వారు శ్రద్ధా భక్తులు గలవారు. అడగకపోయినా సరే ప్రతిరోజు ఆతిథ్యం ఇస్తారు. నేను కూడా నా శిష్యులతో కలిసి అక్కడికి వెళుతున్నాను, మీకు ఇష్టమైతే నాతో రండి, అందరం కలిసి అక్కడికి వెళదాం అన్నాడు ఆ బ్రాహ్మణుడు. వీళ్ళని పాండవులే అనుకోలేదు, వాళ్ళని చూసి అట్లా అనుకుంటున్నా, అంత అద్భుతంగా ఉన్నారు వీళ్ళు 5 మందిలో ఎవరినో ఒకరిని వరించవచ్చు అని. కానీ అర్జున్నే చేసుకుంటాడు, తెలిసినట్టుగా చెప్తున్నాడు, తెలియనట్టుగా చెప్తున్నాడు ఈ బ్రాహ్మణుడు. కానీ వీళ్ళు మాత్రం నోరు మూసుకొని ఉన్నారు, మెదపలేదు నోరు మాత్రం. మేమేం చెప్పలేదు, మేము కాదని చెప్పలేదు, అంతా వింటున్నారు కథలు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు ఎటువంటి గొప్పవాడు, ఆ గొప్పవాడిని ఏంటిది, ఆవిడ్ని చూడాలా? సరే ఏంటోలేండి. అతిథిగా వచ్చిన నియమశీలి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు పాంచాల దేశంలోని విశేషాలనంతా చెప్పుకొచ్చాడు. ఏకచక్రాపురంలో నివసిస్తున్నటువంటి పాండవులకు ఆ దేశాన్ని చూడాలనిపించింది, ద్రౌపది స్వయంవరానికి వెళ్ళాలనిపించింది. ఆ కథ అంతా వింటూనే తన పుత్రులందరినీ మనస్సు అంటే ద్రౌపదిపై నిలిచిందని కుంతీదేవి గమనించింది. అందరికీ నిలిచింది, ఒక్కరికి కాదు, అందరికీ ద్రౌపది మీద ఆ కథ చెప్తూ ఉండగానే నిలిచిపోయింది. అటువంటి ద్రౌపది ఎక్కడ దొరుకుతుంది? దేవపుత్రి, అగ్నిపుత్రి, అటువంటి శక్తి గలది ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటూ భీముడు కూడా అనుకున్నాడట, బాగుంది అక్కడికి వెళితే బాగుంటుంది, అట్లే అత్తగారిని చూడొచ్చు అట్లా అనుకున్నాడట. నెమ్మదిగా ధర్మరాజుతో ఇలా అంది కుంతి, నాయన ఏకచక్రాపురం ఎంతో అందమైన నగరం కదా, బాగుంది. అయితే మనం ఈ బ్రాహ్మణి ఇంటిలో చాలా రోజుల నుంచి ఆనందంగా నివసిస్తున్నాం కదా, ఎలాంటి శ్రమ లేకుండా భోజనము మొదలైనటువంటి సదుపాయాలు ఇక్కడ లభిస్తున్నాయి. భిక్షకు వెళ్ళొస్తే మీరు హాయిగా అన్నము బాగా దొరుకుతున్నది. నా ముద్దు ప్రియుడైనటువంటి భీముడికి ఏదో సరిపడా ఏదో ఇస్తున్నాం, సరిపోయింది. ఏదో తృప్తిగా ఉన్నాడు. మధ్యలో కొంచెం హరాటం చేస్తుంటాడు. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి అందమైన వనాలను, ఉద్యానవనాలను ఇప్పటికే చాలాసార్లు చూసాం మనం. మళ్ళీ చూడాలంటే మనకు ఉత్సాహం, ఆనందం కలగవు. ఎన్ని మాటలు చూసేది, చూసిందే చూడుకోని ఏమిటి, పాడిందే పాడు కిసబాయి దాస అన్నట్టుగా ఎందుకు, చాలు. మనస్సుకు నచ్చదు కదా, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. పూర్వం మనకు భిక్ష దొరికినట్లుగా ఇప్పుడు దొరకపోవచ్చు కదా. ఎందుకంటే ఎన్ని రోజులని ఒకే భిక్షగాడు ఒకే ఇంటికి వెళ్ళేది. ఇక్కడ మనకు కొత్తగా సంతోషం కలిగించేది ఏదీ లేదు. ఏదో ఈ భిక్షగాళ్ళు అన్నట్టుగా ఆడుతున్నది ఈవిడ కుంతి. అంటే కదిలించాలని అంతే ఆశ, ఇంకేం లేదు. అందుచేత నీకు ఇష్టమైతే, ఎందుకంటే ఈయన ఒప్పుకుంటే కదా కదిలేదు, ఈ పెద్ద రథం ఈయన మహానుభావుడు, ధర్మాత్ముడు, ధర్మరాయ ఒప్పుతేనే ముందు పని, లేకపోతే జరగదు. నీకు ఇష్టమైతేనే మనమందరం పాంచాల దేశానికి వెళదాం నాయన, అక్కడ కొత్త అందాలను చూద్దాం, మనం ఆనందాన్ని అనుభవిద్దాం. ఈవిడికి ఏమీ లేదు కావలసిగా లేపటానికి. ఇప్పటి వరకు పాంచాల దేశం ఎలా ఉంటుందో కంటితో చూడలేదు కదా. ఎన్నో విశేషాలు ఉన్నాయట, ఎన్నో భవనాలు ఉన్నాయట, ఎన్నో మందిరాలు ఉన్నాయట, ఎన్నో మాయా మందిరాలు ఉన్నాయట. అక్కడికి వెళ్ళి చూస్తాం. పాంచాల దేశ వాసులు మంచి ఆహారాన్ని కూడా పెడతారని వింటున్నాం. ఆ దేశరాజు అయినటువంటి ద్రుపదుడు కూడా బ్రాహ్మణులను ఆదరిస్తాడని, చక్కగా నడుచుకుంటాడని వింటున్నాం కదా.
పైగా మనలాంటి వారు ఒక చోటే ఉండకూడదు కదా, ఒక చోట ఉండకూడదు మనం. అందుకని మనంతా అక్కడికి మూట కట్టుకొని బయలుదేరదాం. ఏకత్ర చిరవాసశ్చ క్షమోన చమతో మమ. ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. అందుచేత నీకు ఇష్టమైతేనే మనం పాంచాల దేశానికి వెళదామంది. ధర్మరాజు, అమ్మా నీ ఇష్టమే మా ఇష్టం, నువ్వేం చెప్తే మాకు అదే ఇష్టం. అయితే తమ్ముళ్ళు ఏమంటారో, ఏ ఆలోచన చేస్తున్నారో తెలీదు, ఇంకేం ప్లాన్ చేస్తున్నారో తెలీదు అన్నాడు. అప్పుడు కుంతి పాంచాల దేశ ప్రయాణం గురించి భీమార్జునులు నకుల సహదేవులను అడిగింది. అందరూ ఆ మాట విని సంతోషంగా అంగీకరించారు. అందరూ ఒకటే పారు అంగీకరించారు. తర్వాత కుంతి తమకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుంది. అందమైనటువంటి పాంచాల నగరానికి పాండవులతో కలిసి వెళ్ళటానికి సిద్ధమైంది. అంతా సర్దుకున్నారు. వాడికి ఏముంది, మూటాముస్తు ఏమీ లేదు అక్కడ. పాపం ఏమని ఉంటే కదా. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు ఏకచక్రాపురం నుండి బయలుదేరేటువంటి సమయంలోనే వ్యాస మహర్షి పాండవులను చూడాలని వారి వద్దకు వచ్చారు. పాండవులు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నమస్కారం చేసి నిలబడ్డారు. వ్యాస మహర్షి వారిని కూర్చోమని చెప్పి తాను కూర్చొని ఇలా అన్నాడు. వీరులారా, మీరందరూ శాస్త్రం చెప్పినట్లుగా ధర్మంగా నడుచుకుంటున్నారు, సంతోషంగా ఉంది. అయితే విప్రులను పూజించాలి, గౌరవించాలి. ఈ సత్కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి, లోపం చేయకూడదు. వారిని ఎప్పుడూ ఆదుకుంటూ ఉండాలి అంటూ వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. ధర్మార్థాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వారికి చెప్పాడు. ఎన్నో విచిత్ర కథలను కూడా చెప్పాడు. ఈయన కూడా కథలు చెప్పారు కొన్ని. తర్వాత ఒక ప్రధానమైన విషయాన్ని ఇలా చెప్పాడు. ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి కథలు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఈ 5 మందికి, పంచపాండవులకి, కుంతి మాతకు చెప్పినటువంటి కథలు బోలెడున్నాయి. అవి తర్వాత చెప్తాను మీకు. బాగున్నాయి అవి కూడా. నాయనలారా, పూర్వము ఒకానొక తపోవనంలో ఒక చిన్న కథ చెప్తున్నారు అక్కడ. ఒక మహర్షికి అందమైన కూతురు ఉండేది. ఏం కథను చూస్తాం దీన్ని. ఆమె సద్గుణాల కలది. పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఆమెకు పెళ్లి కాలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.